హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మీరే బాగుండారని అనుకుంటున్నాను. నేనైతే పిండి వంటలు అన్నీ కరకరాలు మచ్చలేదు ఇంట్లో అయిపోయినాయండి. ఇంకా అమ్మాయి అయితే పైప్ వేసి కడుగుతుంటే నేను నీళ్ళు అయితే అన్నీ కడిగిన తర్వాత అన్నీ ఏ గదికి ఆ గది పారగొడుతున్నానండి. ఇంక ఇది ఫస్ట్ నుంచి ఇంక అక్కడక్కడ కొంచెం మరకలుగా ఉంటే అవైతే నేను కడిగేసాను. ఒక గది అయితే అయిపోయింది. ఇంక రెండో గదిలోకి అయితే వెళ్తున్నాను. ఇంకా ఇదంతా శుభ్రం చేసినాక ఇంకా బండ్లు అయితే తుడవాలి. ఇంక ఇట్లా అక్కడక్కడ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ నేను అమ్మాయి పైప్ అయితే వేసి కడిగేసింది. నేను అక్కడక్కడ పెట్టుకుంటూ నీళ్ళు కొంచెం అడుగులు అవి మురికిగా కనిపిస్తుంటే అడుగులు పిల్లలు తొక్కారండి అటు ఇటు తిరుగుతా. ఇంకా నేను ఆ అడుగుల మీద నీళ్ళు అయితే పోసి ఇంకా అవి చేసుకొచ్చాను. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి పూల చెట్లకు అదైతే నీళ్ళు అయితే పెట్టింది. నీళ్ళు అది పెట్టిన తర్వాత నాకైతే బకెట్ నీళ్ళు ఇచ్చింది ఇంకా తుడవమ్మ అని. ఇంకా అక్కడక్కడ నేను ఆ గదుల్లో నీళ్ళన్నీ పారగొట్టుకుంటూ వచ్చేసాను. ఓ అమ్మో, ఏం పిండి వంటలో ఏమో కానండి, అసలు అబ్బో 3 రోజులు నిద్ర లేదు. అసలు పిండి వంటలతోనే సరిపోయింది. ఇంకా మేమైతే అరిసెల పిండి మిల్లు అనుకున్నాము, కానీ మారిపోయింది. మళ్ళీ పిండి కొట్టించడం చాలా తతంగం అయింది. ఇంకా అదంతా ఇంటి నిండా పాకం పట్టి పిల్లలు అటు తిరిగి ఇటు తిరిగి బాగా తొక్కేటప్పటికి ఇల్లు చీదరగా ఉండి మరకలు తొక్కి నూనె మరకలు అవన్నీ చండాలంగా ఉన్నాయి. ఇంకా మేము కడుగుతూనే ఉంటుంది, ఆ పిల్లలు తిరుగుతూనే ఉన్నారు. ఇంకా ఈ గదిలోకి అయితే వచ్చారు. 2 గదులు అయిపోయినాయి. ఇంకా 2 గదులు అయిపోయి 3వ గదిలోకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ ఇవి కూడా మొత్తం శుభ్రంగా నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇంక తుడిస్తే నీట్గా ఉంటుందిలే అని ఇంకా అది అయిపోయింది. ఇంకా నేనైతే తుడిసే కార్యక్రమం అయితే పెట్టుకున్నాను. ఇంకా బండ్లు కడగటం ఇంకా అంతా అయిపోయింది. ఇది నీమ్ ఆయిల్ అండి. ఇది వేసి బండలు తుడిస్తే చాలా స్మెల్ వచ్చిద్ది. ఈగలు అవి రావండి వాటికి, కానీ అది భలే స్మెల్ వచ్చిద్ది, బాగా స్మెల్ వచ్చిద్ది. మీరు కనుక నిమ్మ ఆయిల్ దొరికిద్దండి షాపుల్లో, అది తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. కానీ నీట్గా ఉంటుందండి, భలే స్మెల్ వచ్చిద్ది, వేపాకు స్మెల్ వచ్చిద్ది. పురుగులు కానీ ఏమి రావండి వాటికి. ఇంట్లో బొద్దింకలు ఉన్నా కూడా ఆ స్మెల్కి పోతాయి. ఇంకా ఇట్లా బండలు తొడవడం అయితే జరుగుతుంది. మా మధ్య రాత్రి అలసరొత్తి బాగా నిద్రగాచాడండి. ఇంక ఇప్పుడైతే పగలు ఉదయాన్నే పడుకున్నాడు. ఇంకా తనైతే పడుకున్నాడు. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నేనైతే బండలు తుడుస్తున్నాను, అంట్లు కడిగేవాళ్ళు అందరూ ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు. మా మమ్మీ ఇంకా అంట్లు కడగడం అయిపోయినట్టుంది, ఇంట్లోకి అయితే వచ్చింది. అట్లా నేను ఊడుస్తుంటే ఎవరొకరు తొక్కుతానే ఉన్నారు. ఇంక ఈ పూల చెట్లకు నీళ్ళు అయితే పెట్టేసాను. నీళ్ళు పెట్టిన తర్వాత ఏదో పురుగు పడిందండి. అన్ని చెట్లకి ఏదో బొద్దింకల్లాగా ఏందో చిన్న చిన్న సన్నటి పురుగులు అవి ఉన్నాయి. ఇంకా అవైతే నేనైతే మొక్కకు నీళ్లు పెట్టిన తర్వాత అదంతా ఇదిలిచ్చాను, ఏమన్నా ఉంటే పోతాయేమోనని. అక్కడికి ఒకసారి స్ప్రే చేశారు, అయినా పోలేదు. చెట్లు మొన్న చూస్తే బాగున్నాయి, పూలు తెగ పూసినాయి. ఇప్పుడేమో ఇంత వడబడ్డట్టు ఏదో పురుగు పడిందండి దానికి. ఇది మర్మం చెట్టు అండి, మర్మం చెట్టు చాలా బాగుంది.